ఎట్లున్నది ఏడాది పాలన? ఎట్లున్నది ఏడాది పాలన? ఎట్లున్నది రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డిది ఏం చెప్పిండు, అది 2 లక్షల రుణమాఫీ బంద్ చేస్తాడు, మాఫీ చేస్తాడు, 400 పింఛన్ ఇస్తాడు, 4000 పింఛన్ ఇస్తాడు, తులం బంగారం పెడతాడు, లేడీస్కు 2,500, కోడళ్ళకు 2,500 రూపాయలు ఇస్తాడు, జాగలున్నోనికి 2,500, 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఇక ఇంత జాగా లేకుంటే వాడు ఇవ్వకుంటా 2,000 ఇచ్చే చేశారే ఇచ్చే చేసుకున్నామో కూడా ఇస్తున్నాడు. ఇంకా ఉంచుకున్నది ఏ కాలం లేదు, తినడం లేదు. ఇక ఇప్పుడు వాని జీతమే నీకు ఇచ్చే. ఇప్పుడు మన నాకున్న బాగున్న పైసలు 2 రూపాయలు ఇస్తే అయిపోతాయి కదా. మరి పండు వాడు తింటున్నాడు, తోలు మాకు ఇస్తున్నాడు, పిరి బియ్యం ఇస్తున్నాడు. నేను ఇచ్చిన బియ్యం అని వాడు అంటున్నాడు. ఇక గిట్లున్న ఆయన సంగతి గిట్టే. ఇప్పుడు కేసీఆర్ నీళ్ళ తాగుతున్నాము, కేసీఆర్ పింఛనా ఇస్తున్నాడు. మీ పని ఇంకా ఏం రాలేదు, అమలు కాలేదు. ఇంకా ఎవడు అంటున్నాడు ముఖ్యమంత్రి కాదు, లారీ తీసుకొని కొట్టేవాడు జోలికి రావడం ఊరికి రాకపోలే మంత్రి వాడు రాష్ట్రపతి కానీ వాడికి వాడు ఇచ్చిన హామీలు ఏమున్నది? పండు నువ్వు తింటున్నావు, తోలు నాకు ఇస్తున్నావు. 12 కోట్ల రూపాయలు 112 కోట్ల రూపాయలు వస్తే 16 సంచుల రూపాయలు ఏమో నీ ఇంట్లో వేసుకొని నాకు 3 రూపాయలు చూపిస్తావు. మేము ఇచ్చినాం అంటే ఏమి ఇచ్చినావు? ఏమి ఇచ్చినాం నాయన? భూమి ఉన్నది, గీడికెళ్ళి పాడిపోతే 2 మలకల వ్యవసాయం ఉన్నది, గాడిపోతే అంతా చిప్పబడితే కాంతావు చిప్పాకి అంతా కూడి పోతున్నాము. రుణమాఫీ ఒకటి చేసిండు. గ్యాస్ 500కి ఇస్తాడు, అదే 900 కడుతున్నాము. అది ఎంత నాది పోతుంది, నాది పోతుంది పెంట ఆడికి మొదటికి పోతా. నీకు తెలియదు, నేను ఎందుకు బంద్ చేయమంటున్నాడు? నాది పోనీకి. అయితే ఇప్పుడు నాకు 900 రూపాయలు, అప్పుడు 900 ఉంటే ఇప్పుడు నువ్వు మాఫీ చేసింది ఏమో, మాఫీ చేయింది ఏమో అన్నీ మాకు అన్నీ అయిందమ్మా. మీరు రేవంత్ రెడ్డి మీరు కొనబోయి ఏడ్చి పడిపోండి అంటున్నాడు. ఎవడు గ్యాసోడు ఆడోళ్ళను ఏం చెప్తావు? మరి ముఖ్యమంత్రికి ఏం చెప్తావు? ఏం చెప్పేది? బంక చెక్క బామన ఇండ్లలో పోతే వమ్మను ఒంటి ఉడమాను. ఈ నడుమంత్రానైనా సరే పోతే వమ్మాను, ఎక్కడైనా ఇంటికి వమ్మాను, ఇంటికి అనుకోమ్మాను. ఇక ఏం లేదు. ఇక నా మీద కేసు పెట్టండి, నేను వద్దంటే నేను. అరే నువ్వు ఇచ్చిన నీకు బదులు ఇచ్చాను, నేను 10 రూపాయలు తీసుకున్నాను, నీ ఇవ్వకపోతే నువ్వేమంటావు? నువ్వేమంటావు సారు? లంగ దొంగ. మరి నేను పలానా తారీఖు ఇస్తా సారు, ఈ తారీఖు ఇస్తా సారు, ఆ తారీఖు ఇస్తా సారు. నీ లాంగ గొలికినమాట గాల్లో పడతావు, బాధలో కూస్తావు. ఏం చేయాలి? ఏ గతి కావాలి? ఇతరులకు వాడు 4,000 చేసిపోయాడు, గదే జీతం ఇచ్చి. ఈ వాడు రేవంత్ హరీష్ రావు లక్ష కిస్తుల మీద 1,00,000 మాఫీ చేస్తాను, 1,00,000 మాఫీ, వాడు 1,00,000 అందరికీ 1,00,000 మాఫీ చేసిపోయిండు. ఇక ఈయన 65,000 రూపాయలు ఉండే 65,000 రూపాయలు మాఫీ చేసిండు. మళ్ళీ తీసుకోమంటే ఆ బ్యాంకు మేనేజర్ పైసలు లేవట, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవట, కేసీఆర్ మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిందట. అప్పుల పాలు చేసిపోయి నేను ఒప్పుకున్నా. మరి రేపొద్దు కదా వీడు పెత్తనం చేస్తున్నాడు, మరి వీడు అప్పులు చేయడా? సంవత్సరం 1,20,000 కోట్లు చేసిండు ఇప్పటికి. మరి చేసిండు. మరి పట్నంలోనేమో ఇల్లు కూలగొట్టి, అక్కడ వికారాబాద్ సైడ్కేమో భూములు గుంజుకునే, అది అక్కడే తొర్రబెట్టి, ఇది ఇక్కడనే తొర్రబెట్టి, ఇది ఇక్కడనే. వాడు తుమ్మెల నాగేశ్వరరావు ఈ రుణమాఫీకి వాడు వెనుక పడితే నువ్వు మొన్న మాఫీ చేసినావు. ఆఖరికైనా రేవంత్ రెడ్డి 70 కోట్లు, ఇంకా 60-70 కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి తీసుకుంటే ఇవి అందరికీ మాఫీ అవుతాయి అని అన్నాడు. వాడి మొడనన్న చేయాలేడు, అవి అట్లే ఉంచాడు. ఇప్పుడు కానువానికి మళ్ళీ వాడు అయ్యో నీ బాయాయే, నై బాకపాయే, నీ ఆయే నై కాకపాయే, మాంసం అయినా తోలు మిగులుతుంది. నువ్వే కదా ఓటేసి గెలిపించినావు అన్ని ఇస్తారని. ఎవరు? అరే వేస్తామంటే పిల్ల మంచిగా ఉందని తెచ్చుకుంటుంది, కానీ ఇంకోటి అలవాటు అయింది నాకు తెలియదు కదా. ఆ పిల్లకు ఇంకోటి అలవాటు అయింది నాకు తెలియదు. ఆ పిల్ల మంచిగా ఉందని మనం చేసుకున్నాము, తల్లి చెప్పకపోయే, తండ్రి చెప్పకపోయే, దానికి ఇంకోటి అలవాటు అయ్యిండు. లేరా బాడు నేను చేసుకోను, నేను ఇంకో వెనుక పోతా అంటున్నది. పోయింది పుస్తే నాది జుట్టు లేదు, గీచలేదు.
నువ్వు గుంజుకొస్తావు కదా నాకు జుట్టు కూడా అందదు నీకు నన్ను గుంజుకొస్తామంటే బస్సులు ఫిరి పెట్టినవు ఒక్కొక్క ఆడిది అమెరికా పోయి చూసి వస్తున్నది బచ్చలు పోయి అమెరికా పోయి చూసి వస్తున్నది ఆ రాజ్యం మగ ఇంటికాడ వండబెట్టేమంటున్నది నువ్వు ఇంటికాడ నాకు కిరాయిలే నేను పోతా